వెల్కమ్ టు ఆర్కే ఫార్మింగ్. మీ షీప్ ఫార్మింగ్లో గొర్రెలు వెయిట్ పెరగకపోవడం, పొట్టేన్లు వెయిట్ రాకపోవడం, మీరు ఎంత కాన్సన్ట్రేషన్ ఫీడ్ ఇచ్చినా వెయిట్ గెయిన్ అవ్వకపోవడం మెయిన్ రీజన్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నువ్వు కంప్లీట్గా చూసావంటే నీకు 100%లో దాదాపు 50% ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసావు నీ ఫామ్లో. సో ఈ వీడియో కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో ఈటీ వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేసాం. సో ఈటీ వ్యాక్సిన్ వేసే ముందు మనం ఒక 10 days ముందు డీవార్మింగ్ చేసుకోవాలి అని చెప్పాం. సో అందరూ కామెంట్లో డీవార్మింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేయండి అని అడిగారు, కాబట్టి మనం డీవార్మింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. బేసిక్గా డీవార్మింగ్ అంటే ఏంటి అంటే నట్ట నివారణ. సో ఇంతకు మన షీప్స్కి నట్టలు ఎందుకు వస్తాయంటే మెయిన్గా ఇది రెయిన్ సీజన్లో ఎక్కువ ఉంటుంది. సో రెయిన్ సీజన్లో ఎందుకంటే గడ్డి పైన మనకి తేమ ఉండడం, అలాగే వర్షం పడినప్పుడు అందులో మట్టి కలవడం, ఇలాంటి దాంట్లో ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అది పొట్టేలు కానీ గొర్రె కానీ తిన్న తర్వాత అది దాని పొట్టలోకి వెళ్ళి ఇది ఏం చేస్తుందంటే బేసిక్గా మనకి 5 రకాల నట్టలు ఉంటాయి. సో 5 రకాల వామ్స్ ఉంటాయి. ఇవి చాలా అంటే లైక్ చాలా ఎఫిషియెంట్గా నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ ఫీడ్ పెట్టినా ఈ ఫీడ్ అవి తిని రక్తాన్ని పీల్చుతూ జీవాన్ని అనేది ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వనివ్వకుండా ఉంటుంది. సో మీరు ఫస్ట్ నట్టల నివారణ చేసుకోవాలి. ఈ 5 రకాలు ఏమేమి ఉంటాయో వీడియోలో ఒక ఇమేజ్ ఇస్తాను, సో అది ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ మెయిన్ థింగ్ తీసుకోవాల్సింది తడి మేత ఇవ్వకుండా ఉండాలి ఫస్ట్ మెయిన్గా. అట్లొచ్చేసి షీప్ కానీ గోట్ కానీ దాని యొక్క మాన్యూర్ పేడ అనేది ఎవ్రీడే క్లీన్ చేస్తూ ఉండాలి. సో ఎవ్రీడే క్లీన్ చేస్తేనే బెటర్. మీరు ఎక్కడైతే అవి ఉంచుతున్నారో అక్కడ వాటర్ స్టోర్ అవ్వకుండా ఉండాలి. తర్వాత మీరు వాటర్ ఇచ్చేటప్పుడు చాలా క్వాలిటీ వాటర్ నీట్గా రోజు వాష్ చేసి వాటర్ ఇవ్వాలి. సో ఇలా చేస్తే మీరు దాదాపు ఒక 10% ఇవి రాకుండా చూసుకోగలరు. సో ఒకవేళ వచ్చినా కూడా మీరు బిఫోర్ డీవార్మింగ్ చేసే ముందు దాని యొక్క పేడను కలెక్ట్ చేసుకొని మీకు దగ్గరలో ఎక్కడైతే వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటాయో అక్కడికి వెళ్తే మీకు దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఏ వామ్ ఉంటుందో దాన్ని రిలేటెడ్గా మీరు డీవార్మింగ్ చేసుకోవాలి. ఏది పడితే అది డీవార్మింగ్ చేస్తే అది మనకు రిజల్ట్ ఇవ్వదు. సో మెయిన్ థింగ్ డీవార్మింగ్ ఎందుకు చేస్తామంటే ఈ నట్టలు ఉంటే నీకు 100% నీకు అసలు వెయిటే పెరగదు. నువ్వు ఎంతైనా ఫీడ్ ఇవ్వు, వెయిట్ పెరగదు. అప్పుడు నువ్వు కంప్లీట్లో లాస్లో ఉంటావు. సో మెయిన్ థింగ్ నట్టలు నివారించుకోవాలి. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో మీకు దాదాపు నట్టలు నివారణ చేసుకుంటే 100%లో 50% ప్రాబ్లమ్స్ మీ షీప్కి ఎలాంటివి రావు. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో మనం ఏం డీవార్మింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. బేసిక్గా ఒక 40 days నుంచి 45 daysలో ఉన్న పిల్లకు కూడా మనం ఎవ్రీ 3 monthsకి ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి. ప్రతి 3 monthsకి మనం పేడ టెస్ట్ చేయించుకోవాలి. ఏమన్నా వామ్స్ ఉంటే దాని రిలేటెడ్ మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని రిలేటెడ్ మెడిసిన్ తీసుకొని డీవార్మింగ్ చేసుకోవాలి. డీవార్మింగ్ చేసుకుంటేనే నువ్వు ఫామ్లో సక్సెస్ అవుతావు. సో ఎవ్రీ 3 monthsకి ఒక డీవార్మింగ్ చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఈ డీవార్మింగ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెన్స్ పాయింట్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఒకే డీవార్మింగ్ వాడకూడదు.
ఒకవేళ డీవార్మింగ్ రెగ్యులర్‌గా ఒకటే వాడితే అదేమవుతుంది అంటే ఆ డ్రగ్ అనేది రెసిస్టెన్స్ అయిపోతుంది. నువ్వు నెక్స్ట్ టైమ్ ఏస్తే అది పనిచేయదు. ఇంకొకటి నువ్వు వెయిట్ బేస్ చేసుకొని డీవార్మింగ్ చేసుకోవాలి. ఎలా పడితే అలా డీవార్మింగ్ చేయకూడదు. డీవార్మింగ్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ డీవార్మింగ్ చేసుకోవాలని జనరల్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మీరు ఎంత ఫీడ్ ఇచ్చినా వెయిట్ పెరగకపోవడం వన్ థింగ్. అలాగే ఇమ్మీడియేట్‌గా బరువు తగ్గిపోవడం గానీ, లేదంటే గొంతు కింద వాపు రావడం గానీ, అట్లొచ్చేసి దగ్గు. లైక్ అవి ఏసే పేడలో కొన్ని ఒక వైట్ పొర లాంటివి లైక్ వార్మ్స్ వస్తుంటాయి. ఈ వార్మ్స్ పేడలో మనకి కనపడాలంటే చాలా అంటే హెవీగా అయినప్పుడు మాత్రమే కనపడతాయి. కానీ ఇందులో చాలా చిన్న చిన్నగా చాలా ఉంటాయి. అవి మనకి ల్యాబ్‌లో టెస్ట్ చేస్తేనే ఆ వార్మ్స్ బయటపడతాయి. 100% బయటపడతాయి. సో, దాన్ని బట్టి మనం డీవార్మింగ్ చేసుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్‌లో చెప్పరు. సో, ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. నీకు ఫార్మింగ్‌లో 100%లో 90% నేను హెల్ప్ చేస్తాను. ఎందుకు సక్సెస్ అయ్యారో చూద్దాం. సో, అందుకోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు. నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో ట్యాగ్ చెయ్యి. దాని రిలేటెడ్ నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.